గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచింగ్ గురించి కొంత నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మరి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతాయి, కొన్ని పదాలు మారుతాయి. అవి ఎలా మారుతాయి, ఏ పదాలుగా మారుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు యామ్ కానీ ఈజ్ కానీ ఉంటే వాజ్ అవుతుంది, ఆర్ ఉంటే వర్ అవుతుంది, డూ కానీ డస్ కానీ ఉంటే డిడ్గా చేంజ్ అవుతుంది. అలానే డిడ్ ఉంటే హ్యాడ్గా మారుతుంది, హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటే హ్యాడ్గా మారుతుంది, షల్ ఉంటే షుడ్ అవుతుంది, విల్ ఉంటే వుడ్ అవుతుంది, మే ఉంటే మైట్ అవుతుంది, కెన్ ఉంటే కుడ్ అవుతుంది, మస్ట్ ఉంటే హ్యాడ్ టు అవుతుంది. అలానే కొన్ని టైం సెన్స్ ఉండేటువంటి దిస్ ఉంటే దట్గా మారుతుంది, దీస్ ఉంటే దోస్గా మారుతుంది, హియర్ ఉంటే దేర్ అవుతుంది, నౌ ఉంటే దెన్గా మారుతుంది. అలానే టుడే ఉంటే దట్ డే అవుతుంది, టుమారో ఉంటే ది నెక్స్ట్ డే అవుతుంది లేక ది కమింగ్ డే వస్తుంది, ఎస్టర్డే ఉంటే ది ప్రీవియస్ డే అవుతుంది, టు నైట్ ఉంటే దట్ నైట్ అవుతుంది. ఇవన్నీ చేంజెస్ వస్తాయి. అదేవిధంగా టెన్స్లోకి వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. అలాగే సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. మళ్ళా ఇవన్నీ కూడా మారడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం, ఎలా మారుస్తాం అనేది. ఓకే, హీ సేస్ ఐ యామ్ ఏ స్టూడెంట్. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో టెన్స్ మారదు. రిపోర్టింగ్ పార్ట్లో సేస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉన్నది కాబట్టి ఇక్కడ టెన్స్ మారదు. చూడండి ఒకసారి, హీ సేస్ దట్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి బయట ఉండేటువంటి సబ్జెక్ట్ బట్టి మారుతుంది. బయట సబ్జెక్ట్ ఏముంది, హీ ఉన్నది కాబట్టి హీ వస్తుంది. హీ ఈజ్ ఏ స్టూడెంట్. హీ సేస్ ఐ యామ్ ఏ స్టూడెంట్. హీ సేస్ దట్ హీ ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే క్లాజులు టెన్స్ చేంజ్ అవ్వదు. ప్రజెంట్ టెన్స్ ఉంటే ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది. అలానే ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో ప్రజెంట్ టెన్స్ ఉన్నా ఫ్యూచర్ టెన్స్ ఉన్నా ఇవి రెండు ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటువంటి టెన్స్ మారదు. కాబట్టి హీ సేస్ దట్ హీ ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ టెన్స్ ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో వచ్చింది. అలానే షీ సేస్ టు మీ యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. ఇక్కడ సేస్ టు వచ్చింది కాబట్టి షీ టెల్స్ మీ దట్. యు అనే సెకండ్ పర్సన్ కాబట్టి బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ని బట్టి మారుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ ఐ అనేది ఉన్నది. ఐ అనే దానికి ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. మీ అనే దానికి ఆబ్జెక్టివ్కి సబ్జెక్ట్ కేసు ఐ అవుతుంది. ఇక్కడ సేస్ టు అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండే టెన్స్ మారదు. ఇది ప్రజెంట్ టెన్స్ వస్తుంది. ఐ యామ్ ఏ బిజినెస్ మ్యాన్. మరొకసారి చూడండి, షీ సేస్ టు మీ యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. She tells me that I am a businessman. ఇక్కడ సేల్స్ అనేది
ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండేటువంటి క్లాస్ యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ అనేటువంటి వాక్యంలో ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మరలా ప్రజెంట్ టెన్స్ లో వస్తుంది. అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ లో సెకండ్ పర్సన్ ఉంది కాబట్టి బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ ని బట్టి చేంజ్ అవ్వాలి యు అనేది. ఆబ్జెక్ట్ ఇక్కడ మీ ఉన్నది కాబట్టి దానికి సబ్జెక్టివ్ కేసు ఐ వస్తుంది కాబట్టి ఐ ఆమ్ ఏ బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ సెంటెన్స్, రవి సెడ్ టు మీ షీ కెన్ ప్లే గేమ్స్. రవి సెడ్ టు వచ్చేసి టోల్డ్ అవుతుంది. రవి told me that. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నది. హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్. షీ అనేటువంటి థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్స్ ఉంటే ఏం చేంజ్ కావు. కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు చేంజ్ కాదు, దే వస్తుంది. షీ కెన్ పోయి కుడ్ వస్తుంది. షీ కుడ్ ప్లే గేమ్స్. మరొకసారి చూడండి, ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి సబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి సబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు ఇక్కడ సెకండ్ పర్సన్ యు అనే సెకండ్ పర్సన్ బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. అలాగే ఇన్వర్టెడ్ కామాస్ లో థర్డ్ పర్సన్ ఉన్నది. షీ అనే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు అది చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఈస్ గా థర్డ్ పర్సన్ వస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి సబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు అదే వస్తుంది, చేంజ్ అవ్వదు. అంటే మనకి ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండే పర్సన్ బట్టి మనకి ఆ యొక్క ప్రొనౌన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మరలా మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనం ఒక ఎగ్జామినేషన్లో డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎలా వస్తాయంటే డైరెక్ట్ ఇండెక్స్ తెచ్చి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కానీ వాటిని కనుక గమనించినట్లయితే మాత్రమే మనం ఈజీగా మార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, లతా సెడ్ టు మీ షీ ఈజ్ ఎ కుక్. ఇది వాక్యం. దీనికి కరెక్ట్ ఆప్షన్ మనం పెట్టమంటాడు. కరెక్ట్ ఆప్షన్ పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. అన్ని రూల్స్ ప్రతి వాక్యంలోనూ మనకు కన్ఫ్యూజన్గా ఉంటాయి. కాబట్టి నేను చూడండి ఒకసారి, లతా సెడ్ టు మీ షీ ఈజ్ ఎ కుక్. లతా సెడ్ టు మీ దట్ షీ వాజ్ ఎ కుక్ అని ఇచ్చారు. ఫస్ట్ లతా సెడ్ టు మీ అని ఇచ్చాడు. ఇక్కడ సెడ్ టు మీ అంటే ఇక్కడ సెడ్ టు వచ్చిందంటే టోల్డ్ రావాలి. సెడ్ టు వచ్చిందంటే టోల్డ్ రావాలి. కాబట్టి ఇది రాంగ్, తప్పిది. నెక్స్ట్ రెండో ఆప్షన్స్ లో లతా టోల్డ్ మీ. ఓకే, లతా సెడ్ టు మీ అన్నాడు. సెడ్ టు వచ్చింది కాబట్టి టోల్డ్ అని ఇచ్చారు. లతా టోల్డ్ మీ. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించాలి. దట్ అనే కంజంక్షన్ ఇక్కడ ఉపయోగించలేదు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, లతా టోల్డ్ మీ దట్. ఓకే, షీ ఈజ్ ఏ కుక్. షీ ఈజ్ ఏ కుక్. ఇన్వర్టెడ్ కామాస్ లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు అదే వస్తుంది, చేంజ్ అవుతూ. షీ వాజ్ ఏ కుక్. షీ వాజ్ ఏ కుక్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి సెడ్ టు పాస్ట్ టెన్స్ లో ఉంది, టెన్స్ కూడా చేంజ్ అయింది కాబట్టి కరెక్ట్ అవుతుంది. లతా సెడ్ టు మీ ఇన్నర్ కామా స్టార్ట్ షీ ఈజ్ ఏ కుక్. లతా టోల్డ్ మీ దట్ షీ ఈజ్ పాస్ట్ టెన్స్ వాజ్, షీ వాజ్ ఏ కుక్. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ లతా సెడ్ టు మీ. సెడ్ టు అన్నాడు. ఇక్కడ సెడ్ టు ఉంటే టోల్డ్ రావాలి కాబట్టి ఇది రాంగ్. లతా సెడ్ టు మీ దట్ షీ వాజ్ ఏ కుక్. కాబట్టి ఈ విధంగా మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు మనం వాటిని ఆప్షన్స్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మనం మిస్టేక్ చేసేటువంటి అవకాశం. అటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలి అంటే రూల్స్ అన్ని కరెక్ట్ గా మనం ఫాలో అవుతున్నాం లేదా.
లత సెడ్ టు మీ. సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది, సెడ్ ఉంటేనే సెడ్ వస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేటప్పుడు దట్ అనే కంజంక్షన్ వస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ కనుకుంటే బయట ఉండే సబ్జెక్ట్ బట్టి మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో సెకండ్ పర్సన్ ఉంటే బయట ఉండే ఆబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్ లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు అదే వస్తుంది. ఇక్కడ బయట రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ లో టెన్స్ చేంజ్ అవుతుంది. రిపోర్టింగ్ పార్ట్ లో సెడ్ టు పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాజ్ వస్తుంది. తర్వాత ఏ కుక్ కాబట్టి ఆన్సర్ ఇస్ సి. ఓకే, నెక్స్ట్ we will see another example. He said to her, I went to Hyderabad yesterday. ఈ వాక్యాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చి ఆప్షన్స్ వైజ్ గా చూసినట్లయితే ఎగ్జామినేషన్ లో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. డిఎస్సిలో టెట్ లో కూడా ఇలానే వస్తాయి కాబట్టి డిఎస్సి టెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మనం ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రమే మనం చూడగలుగుతాం, వాటిని కరెక్ట్ గా పెట్టగలుగుతాం. He said to her that he went to Hyderabad yesterday. ఈ వాక్యం ఇక్కడ మిస్టేక్ ఇస్ దేర్. He said to her. ఇక్కడ said to అని వచ్చాడు కాబట్టి told పెట్టాలి. He told her that he went అన్నమాట. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ బయట ఉండే సబ్జెక్ట్ బట్టి హీ ఓకే. నెక్స్ట్ వెంట్ అనేది పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి కాబట్టి ఈ వాక్యం రాదు. నెక్స్ట్ he told her that. ఓకే, ఇంతవరకు కరెక్ట్. He told her that ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీసేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ ని ఉపయోగించాలి. ఓకే, ఉపయోగించాలి. నెక్స్ట్ హీ వెంట్ అనేది ఇచ్చింది కాబట్టి దీనికి పాస్ట్ టెన్స్ ఇచ్చింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. హ్యాడ్ గాన్, హీ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ ది ప్రీవియస్. ఓకే, నెక్స్ట్ సి గాని చూసినట్టయితే హీ టోల్డ్ హర్. దట్ అనేటువంటి కంజంక్షన్ ఇక్కడ ఉపయోగించలేదు. He told her. దట్ అనే కంజంక్షన్ ని ఇన్వర్టెడ్ కామాస్ తీసిన దట్ అనే కంజంక్షన్ ఉపయోగించలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ he told her that. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించి తీసేసేటప్పుడు దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాము. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉన్నది కాబట్టి బయట ఉండేటువంటి సబ్జెక్ట్ బట్టి మారింది, హీ వచ్చేసింది. వెంట్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి. హ్యాడ్ ప్లస్ దట్ 3 had gone to Hyderabad yesterday అని ఉన్నది కాబట్టి దీనికి ది ప్రీవియస్ డే ఉపయోగించాలి. He told her that he had gone to Hyderabad the previous day. Answer is D. మనం ఈ విధంగా చూడవలసి ఉంటుంది. డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇదని చాలా కన్ఫ్యూజన్ గా ఇస్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసి ఎక్కువ మెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితేనే మనం కరెక్ట్గా పెట్టగలము. కాబట్టి మనం ఈ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ప్రతి విషయాన్ని అన్ని రూల్స్ని కూడా మనం రీకాల్ చేసుకొని కరెక్ట్గా మార్చవలసి ఉంటుంది. మీకు మా ఈ మళ్ళీ క్లాసులు రావాలనుకున్నట్లయితే మరి చాలా క్లాసులు వస్తూ ఉంటాయి. మరిన్ని క్లాసులు వినాలనుకున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.